ఏ ముఖ్యమంత్రి గత 30-40 సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే. 90% ఆఫ్ ద టోటల్ ల్యాండ్. అధ్యక్ష, మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే అధ్యక్ష 280 లక్షల ఎకరాలు. అందులో వ్యవసాయానికి సంబంధించింది 160 లక్షల ఎకరాలు. ఆనాడు పార్టీలో దరిదాపుగా 142 లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష. 18 లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్ట్ బిలోకి పెట్టడం జరిగింది. ఆ పార్ట్ బిలో పెట్టినవి కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఏదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు. అధ్యక్ష, పార్ట్ బిలో పెట్టినప్పుడు 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఒకటి, గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదమ్ముల మధ్య పంచాయతీ కావచ్చు, కొన్న వాళ్ళు అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు, గెట్టు పంచాయతీ కావచ్చు, రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా ఒకటి పార్ట్, అందులో ఒక వివాదాలు అధ్యక్ష. రెండోది, రెవెన్యూ సమస్యల వల్ల, భూ వివాదాల వల్ల మొదటిది అయితే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు సభ్యులు చెప్పారు, ఫౌతీ సమస్య కావచ్చు, మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మూడోది, వారు చెప్పినట్టు ఈ ధరణిలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి. ఈ 3 సమస్యలతోని ఆ 18 లక్షల ఎకరాలు అనేది ఆనాడు పార్ట్ బిలో పెట్టడం జరిగింది. అధ్యక్ష, ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అర్థం కాదు. పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు ఎల్ఆర్యూపీలో ప్రకటించిన ప్రకారం 280 లక్షల ఎకరాలుంటే దరిదాపుగా 160 లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయానికి సంబంధించినట్లయితే ఒక 12 లక్షల ఎకరాలు దరిదాపుగా వ్యవసాయేతర భూమి రైతుల దగ్గర ఉన్నది కూడా నిర్ధారించబడ్డది. 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది, గ్రామ కంటాలు కావచ్చు, లేక ఫారెస్ట్కి సంబంధించింది కావచ్చు, లేక ఇతర ఇన్స్టిట్యూషన్ సంబంధించింది కూడా నిర్ధారించబడ్డది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడ్డదో దరిదాపుగా 82-84 లక్షలు ఆ ప్రభుత్వ భూమి అని పెట్టిన తర్వాత దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు, అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది. అదే ధరణి ఉపయోగించి ఇలా రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఏమన్నారు? ఎల్ఆర్యూపీలో వచ్చిన మొత్తం కూడా అప్లికేషన్లు 18,94,000 అయితే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా 16,46,000 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. 2,48,000 ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా 1,87,000 వస్తే 4,35,000 ఉన్నాయి. సాదా బైనామాలకు సంబంధించి రెండోసారి ఎప్పుడైతే 6,13,000 మందికి అయినప్పుడు 9 లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్నీ చేసినాం. పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పటికి పడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి, భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ ఈ 3 కూడా ఏకకాలంలో జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72 లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష.